ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు చేపట్టనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకపోవడంపై మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాలకు నివాళులర్పిస్తూ వినతి పత్రాలు సమర్పించనున్నారు. వినతి పత్రాలతో కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిపించాలని నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అధికారంలోకి వచ్చి 420 రోజులైనా 420 హామీలు అమలు కాలేదంటూ బీఆర్ఎస్ విమర్శిస్తోంది. బీఆర్ఎస్ నిరసనలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. దిలీప్, మొన్న రైతులకు సంబంధించి కూడా ఉద్యమం చేపట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా కూడా పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? నేడు మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఇటు బీఆర్ఎస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. సో మహాత్మాగాంధీ విగ్రహాల వద్ద ఘనంగా నివాళులు అర్పిస్తూ అనంతరం నిరసన కార్యక్రమాల్లో భాగంగా వినతి పత్రాలు సమర్పించారు. సో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఓట్లే లక్ష్యంగా 420 హామీలను ఇచ్చింది. అధికారంలోకి వస్తే 420 హామీలు నెరవేరుస్తామని చెప్పింది. సో ఈ నేపథ్యంలో నేటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 420 రోజులు అవుతున్నటువంటి నేపథ్యం, అలాగే 420 హామీలు గత ఎన్నికలు ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పడి 420 రోజులు పూర్తి చేస్తున్నా కానీ ఏ ఒక్క పథకం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. సో ఈ నేపథ్యంలో నేడు ఈ యొక్క మహాత్మా గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పిస్తూ ఉన్నారు. సో ప్రధానంగా ఈ యొక్క వినతి పత్రాల ఉద్దేశము రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించాలని మహాత్మా గాంధీని కోరుతూ ఈ యొక్క నిరసన కార్యక్రమాలను పార్టీ చేపట్టింది. ఇప్పటికే ప్రకటించారు కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేలా నిరసన కార్యక్రమాలు ఉంటాయంటూ కూడా పార్టీ ప్రకటించింది. సో ఈ నేపథ్యంలో రైతు ధర్నాలు చేస్తూనే వచ్చే అంటే సిచ్యువేషన్ బట్టి కూడా మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఈ యొక్క పత్రాలను సమర్పిస్తుంది. గతంలో అంబేద్కర్ విగ్రహాల వద్ద కూడా ఈ యొక్క లగచర్ల బాధితులకు సంబంధించి కూడా వినతి పత్రాలు సమర్పించారు. సో ఈ నేపథ్యంలో నేడు మహాత్మా గాంధీ విగ్రహాలకు కూడా ఈ యొక్క వినతి పత్రాలు సమర్పించనుంది. అయితే ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల కేంద్రాలతో పాటు మండల కేంద్రాల్లో కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. సో ఈ యొక్క నిరసన కార్యక్రమాల్లో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా పాల్గొనాలని ఇప్పటికే పార్టీ పిలిపించిన నేపథ్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహాలకు ఈ యొక్క వినతి పత్రాలు సమర్పించారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. ఓకే దిలీప్.